ఈ మధ్య నేను సెన్సార్ మెంబర్ అవటం వల్ల 5-6 నెలల నుంచి కొన్ని సినిమాలు చూస్తుంటే ఎంతగా ఏంట్రా బాబు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే తలా తోక అన్నది కూడా సినిమాలు ఉండలేదు. ఒక సినిమా తీద్దామన్న తపన అసలు ఎక్కడా కనిపించట్లేదు. దారుణంగా ఉంటున్నాయి సినిమాలు. ఎప్పుడు ఫిలిం పోయిందో ఫిలింతో పాటు సినిమా కూడా పోయిందిరా నాయన అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరి దగ్గర 2 లక్షలు ఉంటే వాళ్ళు ప్రొడ్యూసర్ అయిపోతున్నారు. ఇలా ఫస్ట్ ఇది మారాలేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఒక రామానాయుడు గారు వాళ్ళు డే అండ్ నైట్లు కష్టపడి మార్నింగ్ 7 గంటల కంటే 6 గంటలకు లొకేషన్కి వచ్చి పూర్ణోదయ వాళ్ళు ఇక్కడే ఉన్నాడు మా శ్రీరాము. అన్ని సినిమాలు గొప్ప సినిమాలు అవ్వగానే ఒక ఎయిమ్ని పెట్టుకుని మాత్రం ఒక మంచి సినిమా చేద్దామంటే దానికి డబ్బులతో పని లేదు. ఎందుకంటే 30 ఏళ్ళ క్రితం కళ్ళు సినిమా అనే ఒక చిన్న సినిమాతో నేను హీరోయిన్ అయ్యాను. మీలాగే బోల్డెన్ ఆశలు పెద్దలందరినీ పిలిపించుకుని ఆ రోజు ఇండస్ట్రీ అంతా చూసి ఆ సినిమా కూడా 10 lakhs లోపే ఉంటుంది అప్పట్లో. నిజంగా ఆ సినిమా ఇప్పుడు తీసినా కూడా పెద్ద ఎక్కువ అవ్వదు. మ్యాక్సిమం 20 lakhsలో తీసేయచ్చు. ఇప్పుడున్న దానికి కూడా చాలా జాగ్రత్తగానే. మరి మీలాంటి యంగ్స్టర్స్ మంచి సినిమాలు తీసి బాగా ఏదో మీ ఫాదర్ మీ మీద చాలా నమ్మకం పెట్టుకుని నాకు ముచ్చటేసింది నిజంగా. వాళ్ళు ఫాదర్ని చూస్తుంటేను ఎంత ముచ్చటేసిందో. సాయిరామ్, గాయత్రి, మహిత, అభిరామ్ అంటే శిరీష్ బాబు ముందు సినిమాల కన్నా ఈ సినిమా చాలా బాగుంది. సో అంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఆడపిల్ల ఉన్న ప్రతి తండ్రి ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి.